అందుకని మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ రీప్లేస్మెంట్ డూప్లికేట్ కేసెస్ ఎక్కువ అంటే ఎందుకంటే మల్టిపుల్ పాస్బుక్స్ అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లికెంట్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడే మీరు ఇనీషియల్ స్క్రూటినైజ్ చేయాల్సి ఉంటుంది. మీరు అంటే మీకు ఏదన్నా వాళ్ళు ఏదైనా మాల్ ప్రాక్టీస్ అక్కడ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే అప్లికేషన్ అనేది మీరు ఫైల్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ మీకు ఎఫ్ఐఆర్ స్కాన్ కాపీసు తర్వాత అవన్నీ డూప్లికేట్ అంటే ఫోర్జరీ చేసి తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇన్ కేసు మీకు అది ఆ విధంగా అనిపిస్తే మీరు అప్లికేషన్ అనేది ఫైల్ చేయబాకండి. అక్కడ మీరు క్లియర్గా చెప్పండి అంటే రీప్లేస్మెంట్ ఏ కేసులో తీసుకుంటారు, తర్వాత డూప్లికేట్ అనేది ఏ కేసులో తీసుకుంటారు. రీప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ పాస్బుక్ ఉంది బట్ రీడబుల్ ఫార్మాట్లో లేదు, లేదంటే అది చెదలు బట్టి కానీ లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయి కానీ వాటర్లో పడి కానీ అట్లాంటి కేసెస్ మనం రీప్లేస్మెంట్ తీసుకుంటాం. డూప్లికేట్ ఏంటంటే కంప్లీట్ లాస్, అంటే ఫిజికల్గా అతని దగ్గర పాస్బుక్ లేదు, ఆ కేసులోనే డూప్లికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే డూప్లికేట్ ఒకవేళ బ్యాంక్లో తనఖా ఉండేసి తర్వాత బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేసి వాళ్ళు మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అది క్షుణ్ణంగా వాళ్ళని కనుక్కొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీరు ఇప్పటివరకే చాలా అప్లికేషన్స్ మీ సేవలో ఫైల్ అయినాయి కాబట్టి మీరు ఫైల్ చేసేటప్పుడు మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డొమైన్ పరంగా కానీ లేదా టెక్నికల్ పరంగా కానీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు మాకు కాల్ చేయొచ్చు. హలో, ప్రీవియస్ స్క్రీన్స్ ఓకే. ఇక్కడ సర్వే నెంబర్స్ అనేది మీరు ఆటోమేటిక్గా మీరు డిస్ట్రిక్ట్ మండల్ పైన విలేజ్ తర్వాత డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద సర్వే నెంబర్స్ పాపులేట్ అవుతాయి. హలో 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 చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు ఇది పాస్బుక్ మ్యూటేషన్ ఉంది సార్. అవునండి. ఇప్పుడు గ్రీవెన్స్లో కూడా ఒక కంప్లైంట్ పెట్టాము, కాకపోతే ఇంకా దానికి ఇచ్చేయలేదు సార్. ఇప్పుడు ఒకే నెంబర్ మీద సర్వే నెంబరు ఓకే ఒకే సర్వే మీద 2 తీసుకోవట్లేదు సార్. ఒక కస్టమర్ వచ్చి ఓకే చెప్పండి. ఒక కస్టమర్ వచ్చి ఇద్దరు దగ్గర కొనుక్కున్నాడు సార్. ఓకే. ఇద్దరు ఒకే నెంబర్లో ఉండారు. ఓకే. సపోజ్ 10వ నెంబర్ అనుకుందాం, సర్వే నెంబరు 10వ నెంబర్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర కొనుక్కున్నాడు అతను. ఓకేనండి. కొనుక్కున్నప్పుడు ఒకసారి మాత్రమే తీసుకుంటుంది అది, రెండోసారి తీసుకోవట్లేదు సేమ్ సర్వే నెంబర్. అట్లా చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. అది మన దానికి సిఎంఎస్ దీనికి కూడా కంప్లైంట్ పెట్టాను. ఓకే. కాకపోతే దాని గురించి మళ్ళీ ఏం మనకి రాలేదు ఇంకా. ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి? సార్ ఇది గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సాయపాలెం సార్. నా పేరు బస్వయ్య. ఓకే. మీరు అనేది ఏంటంటే సర్వే నెంబర్ 10 సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి సెలెక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కింద సెకండ్ రోలో సర్వే నెంబర్ 10 సెలెక్ట్ అవ్వట్లేదు అంటారు. అవును సార్. ఓకే. అదొక ప్రాబ్లం సార్. ఇంకో రెండోది వచ్చి ఇప్పుడు మనం రిజిస్ట్రార్ ఆఫీస్ మనం క్లిక్ చేస్తున్నాం కదా సార్. సపోజ్ బాపట్ల నుంచి పెడుతున్నాం, బాపట్ల మండలంలో కనుక అయితే ఓకే. సపోజ్ ఆ వ్యక్తి ఒక 3-4 దగ్గర సరే ఇద్దరు దగ్గర కొని ఉన్నారనుకోండి. ఓకే. ఫస్ట్ టైం మనం ఆ డాక్యుమెంట్ నెంబరు ఇది ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నది అనేది చూజ్ చేస్తున్నాం కదా సార్. అవునండి. సపోజ్ ఉదాహరణకి బాపట్లనే ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే. మళ్ళీ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ కస్టమర్ నేమ్ డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత ఓకే మళ్ళీ ఫస్ట్లో మనం పెట్టిన బాపట్ల అనేది పోతుంది.
పోతుందా? అవును సార్, ఇది ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లము. మళ్ళీ అక్కడ బాపట్ల సెలెక్ట్ చేసి మళ్ళీ రెండోది సెలెక్ట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ బాపట్ల సెలెక్ట్ చేయాలి సార్. ఓకే ఓకే మేము ఓకేనండి, ప్రాబ్లం లోడ్ చేసుకుంటున్నాము. ఓకే సార్. ఓకే, మీకు ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పగలిగితే మేము ఇంకా డీటెయిల్గా మేము సార్ 809999 153 173. ఓకేనండి, మీరు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ చెప్పారు కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ ఉండే సార్. ఇది ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం అయితే తగిలినాయి సార్, ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఓకేనండి, అంటే ఆ కేసులో మేము సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి మేము డిపార్ట్మెంట్ వారిని కనుక్కొని, అంటే మాకు రామారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, ఒకసారి ఆ సినారియోస్ మేము చెక్ చేసుకొని, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయన్నమాట. అంటే మా ఇద్దరు ఒక వ్యక్తి నలుగురి దగ్గర కొన్నప్పుడు, నలుగురు ఒకే వ్యక్తికి అమ్మినప్పుడు, అట్లా డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. అదేనండి, ఓకే. దీనికి మన సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మేము ఒకసారి కూర్చొని డిపార్ట్మెంట్ వారితో ఒకసారి మేము చెప్తాం. మీరేమన్నా ఓకే, డిస్కస్ చేసి మేము చెప్తాం. మెయిల్ అడ్రస్ కూడా పంపించమని చెప్పండి. ఓకే, నేను మాట్లాడి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి వ్యాలిడ్ ప్రాబ్లమ్స్ చాలా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు అండి. బాపట్ల నుంచి చాలా టిపికల్ డౌట్స్ వాళ్ళు అడిగారు. ఇవన్నీ మీకు మాకేందంటే మేము ఇవి ఫీడ్బ్యాక్ సెక్షన్లో మీరు చెప్పడం వల్ల మాకు తెలుస్తాయి ఇవన్నీ. అందుకని మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు మాకు చెప్పగలిగితే మనం అప్లికేషన్ ఇంకా మనం ఫైన్ ట్యూన్ చేసుకొని బాగా ప్రజెంట్ చేయడానికి వీలవుతుందండి. ఓకే, ఇట్లా మనం ఇందాక మేము చెప్పినట్లు ఇక్కడ సార్ చెప్పింది బాపట్ల నుంచి వచ్చిన కాల్ ఏంటంటే, ఒక సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాడ్ రో కొట్టినప్పుడు సెకండ్ లైన్లో సేమ్ సర్వే నెంబర్ కింద వాళ్ళు అవ్వట్లేదు అనేది. ఈ కేసు ఒకసారి మేము స్టడీ చేసి చెప్తాము. ఇక్కడ సర్వే నెంబర్స్ అనేది కూడా మేము ఎంట్రీ ఆప్షన్ ఎక్కడ ఇవ్వలేదు. అందుకని మీరు సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేయటం వల్ల మీకు తప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆ ఖాతా నెంబర్ అనేది కూడా మేము పాపులేట్ చేస్తున్నాము. తర్వాత ఫాదర్ నెంబరు, ఫాదర్ నేమ్ కూడా ఆ సెల్లర్ యొక్క డీటెయిల్స్లో ఎవరైతే అమ్మారో వాళ్ళ ఆ డీటెయిల్స్ ఇక్కడ పాపులేట్ అవుతాయి. తర్వాత ఎక్స్టెంటు, తర్వాత డాక్యుమెంట్ నెంబరు, ఆ డేట్ అనేది డాక్యుమెంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ డేట్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే కంపల్సరీ డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ డేట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కియోస్క్ ఆపరేటర్లు కంప్లైంట్ చేసిన దాంట్లో లిస్ట్లో, అంటే వీళ్ళ ఫీడ్బ్యాక్ లిస్ట్లో సర్వర్ స్లోగా ఉందని కూడా చాలామంది ఆపరేటర్స్ చెప్తున్నారంట. అంటే వాళ్ళ ఆ సర్వర్ స్లో అనేది జనరల్గా ఉండదండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్లో మీకు రెక్టిఫై అవుతుంటుంది. ఇన్ కేసు అలాంటి ఇష్యూస్ ఏదన్నా మీకు సర్వర్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా మీరు అడగచ్చు, కాల్ చేయొచ్చు. మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కూడా మేము ఫీల్డ్ లెవెల్లో మాకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. చెప్పిన దాంట్లో మెనీ మీసేవ ఆపరేటర్స్ కంప్లైనింగ్ దట్ సర్వర్ ఈజ్ వెరీ స్లో ఇన్ డే టైమ్ అంటున్నారు. అది కూడా ఒకసారి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తుంటే మాకు కాల్ చేయొచ్చు. మేము ఏ ఏరియా నుంచి ఎక్కువ వస్తున్నాయి కాల్స్ మేము చూసుకొని, ఒకవేళ అది లోకల్ ఇంటర్నెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, లేదంటే యాక్చువల్ సర్వర్ ప్రాబ్లమ్సా, లేకపోతే బ్యాండ్ విత్ ప్రాబ్లమ్సా అనేది కూడా మేము వెరిఫై చేసుకోవడానికి వీలవుతుంది. హలో సార్, నమస్తే, చెప్పండి సార్. నమస్తే, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సార్. చిన్న ఏం లేదు సార్, అప్లై చేసేటప్పుడు ఒక పర్సన్కి వచ్చేసి ఒకే రెవెన్యూ విలేజ్లో పూర్వార్జితం కొంత ఉంది సార్, పర్చేజ్ చేసింది కొంత ఉంది ల్యాండ్. ఓకే, ఇప్పుడు అది అప్లై చేసేటప్పుడు పర్చేజ్కి పూర్వార్జితానికి రెండు డివైడ్గా అప్లై చేయాలి కదా.
అంటే మనం సెలక్షన్ క్రైటీరియా రెండు సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది సార్. అవును, సపరేట్గా అప్లై చేసేటప్పుడు పర్చేజ్ అప్లై చేసిన తర్వాత పూర్వార్జితానికి అప్లై చేసేటప్పుడు ఆధార్ నెంబర్ తీసుకోవట్లేదు సార్. ఆల్రెడీ ఆధార్ నెంబర్ బేస్డ్ ఇన్ ఖాతా నెంబర్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ వెబ్ ల్యాండ్ అని వస్తుందండి. ప్రాబ్లం రెక్టిఫై హలో, ఇది ఎన్ని రోజుల క్రితం చెక్ చేశారు? అది మీకు ఎన్ని రోజుల క్రితం వచ్చిందండి ఈ ప్రాబ్లము? రాత్రి వచ్చింది సార్ ఈ ప్రాబ్లం. ఓకే, ఎస్టర్డే నైట్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లము అంటే ఆధార్ నెంబరు అంటే ఎక్కడ మీ సేవలో మీరు కియాస్క్ ఆపరేటరా మీరు? ఏం సార్? మీరు ఎవరండి? ఆపరేటరేనండి, కియోస్క్ ఆపరేటర్ని. మీకు వచ్చిన ఒక ఎర్రర్ ఒకసారి మళ్ళీ చెప్పండి, ఆ మెసేజ్ చెప్పండి. మెసేజ్ చెప్పమంటారా? ఆల్రెడీ సేమ్ ఆధార్ నెంబర్ బేస్డ్ ఖాతా నెంబర్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ వెబ్ ల్యాండ్ అని వస్తుంది సార్. ఇది ప్రాబ్లమ్ ఆల్రెడీ రెక్టిఫై చేశారండి మీ సేవలో. మీరు రాత్రి వచ్చింది సార్, చూసాను. ఓకే ఓకే సార్, మేము నోట్ చేసుకున్నాం సార్. మీది ఎక్కడ అండి? గుంటూరు డిస్టిక్ ఏ మండలం అండి? రొంపిచెర్ల సార్. సార్ రొంపిచెర్ల. అవును సార్. సార్ ఇది ఒకటి, ఇంకో డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు డాక్యుమెంట్ లేకుండా పూర్వార్జితాలు తీసుకొని వస్తుంది సార్ అప్లై చేయమని. ఎట్లా అండి డాక్యుమెంట్ లేకుండా? డాక్యుమెంట్ లేకుండా మాకు వారసత్వంగా వచ్చిందని చెప్పేసి వస్తున్నారండి పబ్లిక్. ఓకే, మరి అది ఎలా చేయాలి సార్ ట్రీట్ చేయడానికి? ఓకే, అంటే గిఫ్ట్ కిందనా సజెషన్? ఆ పర్చేజ్ గిఫ్ట్ ఏం లేదు సార్, అంటే వాళ్ళ ఫాదర్ నుంచి మాకు వచ్చినాయండి, మా దగ్గర ఆధారాలు ఏం లేవు అని చెబుతున్నారు సార్. ఓకే, సక్సెషన్ అని ఉంది కదండి ఆప్షన్? ఉంది సార్. సక్సెషన్ అంటే వారసత్వం అనేది. అవును, మరి అలాంటప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కువ ఉన్నారు కదా వెబ్ ల్యాండ్ లో అడంగులు. అవును, అది వెబ్ ల్యాండ్ లో లేదండి. ఓకే, మరి అలాంటి ఏమైనా కేసెస్ ఎలా ట్రీట్ చేయాలండి? ఓకే, అంటే సక్సెషన్ కేసులో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని కేసుని ఎట్లా మనం అప్లై చేయాలనేది మీ క్వశ్చన్, అంతే కదా? అవును సార్. అప్పుడు దాంట్లో వచ్చేసి సక్సెషన్ ప్లేస్ లో వచ్చేసి టోటల్ ఎక్స్టెంట్ అడుగుతుందండి. ఓకే, ఆ టోటల్ ఎక్స్టెంట్ ఎంటర్ చేయాలి, ప్లస్ వీళ్ళకి ఎంత అయితే ఉందో అంత ఎంటర్ చేయాలి. అవును, మరి వీళ్ళు ఎవరి దగ్గర అయితే మామూలుగా పర్చేజ్లు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ సర్వే నెంబర్ ఆన్లైన్ లో ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు సక్సెషన్ అంటే మరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఎవరు చనిపోతే వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఉండాలి కదా ఆన్లైన్ లో. అవునండి. మరి అలా ఉండట్లేదు కదా సార్, అది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది మేము డొమైన్ పరంగా క్వశ్చన్ అండి ఇది. ఓకే ఓకే, సరే సార్. మేము యాక్చువల్గా ఈరోజు కార్యక్రమానికి మా అది PDCMRO గారు రంజిత్ భాషా గారు రావాల్సి ఉంది. ఒక అర్జెంటుగా CCLA గారు మీటింగ్ వల్ల రాలేకపోయారు. ఈ డొమైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని మేము నోట్ చేసుకున్నాము. మీరు అన్నట్టు సక్సెషన్ కేసులో డాక్యుమెంట్ ఉండదు, డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ డేట్ ఉండదు. వాళ్ళు ఎట్లా అది అప్లై చేయాలి, ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్లు మీ సేవలో అది వెబ్లైన్లో రావు కాబట్టి ఎట్లా అప్లై చేయాలని అడిగారు. మేము ఈ పాయింట్ నోట్ చేసుకున్నాము. ఓకే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, ఒకసారి మేము వాళ్ళకి కనుక్కొని దీన్ని ఏ విధంగా చేయాలనేది మేము మీకు తర్వాత చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ మొబైల్ నెంబర్ సార్? 9030 31 6774 సార్. 6774. మీ పేరండి? నా పేరు రమేష్ అండి. రమేష్. ఓకే రమేష్ గారు, మేము డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్తాము ఇప్పుడు ఈ ఇష్యూని. అది టోటల్ ఎక్స్టెంట్ కూడా మనకి ఐడియా ఉండదు కదా, పూర్వ విస్తీర్ణం అనేది VRO గారి దగ్గర ఉంటుంది కాబట్టి వచ్చిన కస్టమర్ కూడా ఐడియా ఉండదు కదా. అవునండి, ఆ కాలం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్ అది. ఓకే సార్, టోటల్ ఎక్స్టెంట్ కూడా. ఓకే సార్, మరి ఒక ఖాతా నెంబర్ లో 10 acres ఉందనుకోండి. ఓకే, 4 members పర్చేజ్ చేశారండి, ఒక్కొక్కరు 2.5 acres. ఓకే, మనం ఒకరికి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చి అప్లై చేసినప్పుడు కూడా తీసుకోవట్లేదు సార్. ఆల్రెడీ ప్రాసెస్ ఇన్ వెబ్ ల్యాండ్ అని వస్తుంది ఖాతా నెంబర్. ఓకే, అది ఎలా చేయాలి సార్ అది? ఓకే, అంటే ఆ సర్వే నెంబరు ఒకేసారి 4 కొన్నప్పుడు 4 వచ్చి అప్లై చేసినప్పుడు ఒక సర్వే నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఓకే. యాక్చువల్గా మేము ఇది ఏ కేసులో పెట్టామంటే అండి, ఈ వ్యాలిడేషను సపోజ్ సేమ్ పర్సనే ఒకసారి అప్లై చేశాడు, మళ్ళీ వేరేది కొన్నప్పుడు 2 ఒకేసారి ఒకటి ప్రాసెస్లో ఉన్నప్పుడు వేరే అప్లికేషన్ తీసుకోకూడదన్న కేసులో మేము ఇది పెట్టాము. ఓకే, బట్ ఇది వేరే దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మేము ఒకసారి చెక్ చేసి మేము రిప్లై ఇస్తాము. మీరు అన్నది ఏంటంటే ఒక సర్వే నెంబర్లో 10 acres ఉంటే 4 కొన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మీద ఒకరు ఫస్ట్ ఎవరు వేస్తే వాళ్ళకే రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది, సెకండ్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది, అంతే కదా? అవును సార్, అవును సార్. అప్పుడు పబ్లిక్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల
అది ఓకే క్లియర్ అయిన దాకా ఇది తీసుకోదండి. అవునండి అవునండి. అంటే 2 months అంటే గ్యాప్ వస్తుంది కదా, ఓకే ఓకే అది సార్ ప్రాబ్లం. ఓకే సార్, ఇది కూడా మేము డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్తాము. సార్ మరి ఒకే పర్సన్ ఒకే రెవెన్యూ విలేజ్ లో ఒక 4 members దగ్గరికి పర్చేజ్ చేశారనుకోండి, ఓకేనండి. యాడ్ డ్రైవ్ కొట్టేసి ఆ నేమ్స్ అవును తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు కదండి. ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒకేసారి అప్లై చేయొచ్చు. ఒకే పర్సన్ కి పర్చేజ్ గిఫ్ట్ 2 ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది సార్ అది. విడివిడిగా అప్లై చేయాల్సి ఉంటుంది. విడివిడిగా ఒకవేళ apply చేస్తే ఆధార్ ఒకేసారి నెంబర్ అప్లై చేస్తున్నప్పుడు పర్సన్ అప్లికెంట్ ఒకరే అయినప్పుడు ఆ కేసులో వీళ్ళు డిపార్ట్మెంట్ వారు ప్రాసెస్ చేసేటప్పుడు ఒకే పాస్బుక్ ఇష్యూ చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. అది దానికి ఆ సినారియోలో కూడా ఏం చేయాలనేది కూడా డిపార్ట్మెంట్ వారు అది ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా ఆ విధంగా ఫెసిలిటీ ఇవ్వగలిగితే ఒకేసారి ఒకే పాస్బుక్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి పాస్బుక్ స్కాన్ చేయమని అడుగుతున్నారు కదా, పాస్బుక్ లేని వాళ్ళు వస్తున్నారు సార్, దానికి ఏం చేయాలి సార్? అది అంటే ఏ కేసులో పాస్బుక్ పర్చేజ్ చేసినప్పుడు అంతకుముందు అంటే పాస్బుక్ ఆర్ మనం టైటిల్ డీడ్ ఆర్ అని ఇచ్చాము, ఆ 2 లేవు అంటున్నారు సార్. కొంతమందికి అసలు పాస్బుక్ టైటిల్ లేవు, మా దగ్గర డాక్యుమెంట్ అంటే అసలు కొత్తగా అంటే వాళ్ళ పేరు మీద అంతకుముందు ల్యాండ్సే లేవు. ల్యాండ్ ఉంది సార్, అంటే 19s లోనే ఎప్పుడు ల్యాండ్ ఉంది, అప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే పాస్బుక్స్ తీసుకోలేదు ఎస్బిటీలో కానీ. ప్రజెంట్ అది వారు వేరే వాళ్ళకి పర్చేజ్ చేశారు. ఓకే ఓకే, అప్పుడు పాస్బుక్ లేదని చెప్పి చూస్తున్నారు సార్. ఓకే టైటిల్ డీడ్ కానీ ఏం లేదని అంటున్నారు. ఏం లేవండి, ఓన్లీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఒకటే ప్రొవైడ్. ఓకే సార్, ప్రజెంట్ అయితే మీరు ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందో అదే డాక్యుమెంట్ దాంట్లో కూడా అప్లోడ్ చేయండి ఆ కేసులో. ఓకే, ఎందుకంటే ఆ జెన్యున్ కేసు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే సార్, ఇది ఒక్కసారి చూడండి సార్, ఆల్రెడీ సేమ్ ఆధార్ నెంబర్ అని వస్తుందండి, అది కొంచెం మేము నోట్ చేసుకున్నామండి. ఆధార్ నెంబర్ ఒకటి, తర్వాత టోటల్ ఎక్స్టెంట్ ఒకటి, ఓకే 2 కూడా నోట్ చేసుకున్నాము. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా కాల్స్ పాస్బుక్ స్క్రీన్ చూపించండి, ఎంట్రీ స్క్రీన్ పైన, ఇంకా పైన పాస్బుక్ నెంబరు యాక్సెప్ట్ చేసేది ఉంది కదా, పాస్బుక్ నెంబర్ నెంబర్ యాక్సెప్ట్ చేసే స్క్రీన్ పాస్బుక్ నెంబర్ పైకి కిందకి రా. మనం మ్యూటేషన్ కేసులో తీసుకోవట్లేదు సార్, రీప్లేస్మెంట్ డూప్లికేట్ ఇందులో తీసుకోవట్లేదు. ఇందులో డూప్లికేట్ రీప్లేస్మెంట్ కేసులో కూడా ఇప్పుడు మనం ఏదైతే ఈ పాస్బుక్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు మనం ఒక 15 digit నెంబర్ ఒకటి జనరేట్ చేస్తాం. ఆ నెంబరు ఆల్రెడీ ఈ పాస్బుక్ ఇష్యూ చేశారు, ఫార్మర్ చేతికి వచ్చింది, అది పోయటమో లేకపోతే పాడైపోవటం ఇది అయింది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా జిరాక్స్ కానీ ఏదైనా ఉండుంటే కనుక ఆ నెంబరు ప్రాపర్గా కరెక్ట్గా ఎంట్రీ చేయమని చెప్పేసి అది చెప్పాలి డూప్లికేట్ కేసులో. ఓకే, డూప్లికేట్ స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు. ఇది రీప్లేస్మెంట్ కేసులో. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ కేసులో. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ డూప్లికేట్ అయితే ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అని తీసుకుంటాం. ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్ నెంబరు. ఇక్కడ ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్లో ఈ పాస్బుక్ అయింటే కనుక ఈ పాస్బుక్ అయింటే కనుక దాని మీద ఒక 15 digit నెంబర్ ఉంటుంది ఫస్ట్ పేజ్లో, ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, ఒక చిన్న గమనించండి, డూప్లికేట్ కేసులో
అంటే త్వరగా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది అనే దాంట్లో ఓల్డ్ పాస్బుక్ నెంబర్ దగ్గర ఆల్రెడీ ఈ పాస్బుక్ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాయి. ఓకే, దాంట్లో 16 డిజిట్ సెక్యూర్డ్ కోడ్ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ కనుక ఎంటర్ చేయగలిగితే వీళ్ళకి సచ్ క్రైటీరియాలో అది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత ప్రాసెస్ని రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేది చెప్తున్నారు డిపార్ట్మెంట్ వారు. హలో హలో నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి యూఎస్డిపి పిఆర్ఎస్ అండి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ సర్వీసెస్ లో మనకి ఈ అటెండెన్స్ కి కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది, స్క్రోల్ అవ్వట్లేదు. ఎక్కడ అండి? మన కాల్ చేసి అటెండెన్స్ వేసేది ఉంది కదా. హలో, ఇది మన టీవీ ప్రోగ్రామ్ చెప్పండి. మన టీవీ ప్రోగ్రామ్ అండి. అదే సార్, అటెండెన్స్ ది మెసేజ్ ఏం రావట్లేదు. ఓకే, అటెండెన్స్కి మెసేజ్. ఓకే ఓకే ఓకే, అది ప్రజెంట్ అయితే పంపించలేదండి మేము. ఓకే, మేము దానికి ఒక సపరేట్ మెథడాలజీ ఆలోచిస్తున్నారు డిపార్ట్మెంట్ వారు. ఓకే, అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు అటెండెన్స్ చేయొచ్చు. సార్, ఇప్పుడు ఈ సర్వీసు ఈ పాస్బుక్ ఇది ట్రైనింగ్ వీడియోలో ఉందా సార్? ట్రైనింగ్ వీడియోస్లో ఇప్పుడు చేసిన దాన్ని మేము అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు మేము ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అది మీకు ట్రైనింగ్ వీడియోస్లో అప్లోడ్ ఉంటుంది. ఓకే, ఓల్డ్ వర్షన్ ఒకటి ఉండాలి, మరి అది ఉందో లేదో చెక్ చేసి చెప్తాము. ఇప్పుడు సివిల్ సప్లై సర్వీస్ ది ఇంకా కొన్ని సర్వీసెస్ ఎనేబుల్ చేయలేదు. ఏ సర్వీసులు అండి? సివిల్ సప్లై. ఓకే, ఏ సర్వీస్? సివిల్ సప్లైలో పింక్ కార్డ్ ఒకటి అడుగుతున్నారు, వైట్ డూప్లికేట్ అడుగుతున్నారు. ఓకే, పింక్ కార్డ్ ఆల్రెడీ ఉందండి. ఇది సార్ డూప్లికేట్ అనేది యాక్చువల్గా డూప్లికేట్ సర్వీసు డెవలప్మెంట్ అయ్యి రెడీగా ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము అది ఎనేబుల్ చేస్తాము. ఓకే సార్, ఇప్పుడు మన ఈ పాస్బుక్ పట్టాదారు సర్వీస్ గురించి మనకి ఇక్కడ ట్రైనింగ్ చెప్తున్నారు కదా, ఇలా లోకల్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి, మేము ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ మేము నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు షెడ్యూల్ వేస్తారు, ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్ షెడ్యూల్స్ అనేది మీరు ఆ టైంలో మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి. అటు టెక్నికల్గా డిపార్ట్మెంట్ వారు కూడా ఉంటారు కాబట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. సార్, ఇప్పుడు మనకి పోర్టల్లో వీడియోస్ పెడుతున్నారు కదా, దాంట్లోనే ఈ డాక్యుమెంట్ అప్లోడెడ్ ఏమేంటి అనేది జస్ట్ మనం అఫిడవిట్ అని అట్లా చెప్పి వదిలేస్తున్నాం అండి. ఓకేనండి, దానికి ఒక జెరాక్స్ కాపీ లాగా ఏదైనా పెడితే అందరికీ తెలుస్తుందేమో అనేసి అదొక డౌట్ సార్. అంటే ఫార్మాట్స్ అండి మీరు అనేది? ఫార్మాట్. ఓకే, అఫిడవిట్ ఫార్మాట్స్ ఏదైనా కానీ ఒక అప్లికేషన్, ఇప్పుడు ఇన్కమ్ అప్లికేషన్ అంటున్నాం సింపుల్ గా, దాంట్లో మనకి దీనికి స్కాలర్షిప్ ది ఉంది, తెలుగు వర్షన్ అదొకటి ఉంది. ఓకే, ఎవరికి ఏం కావాలంటే అది పెడుతున్నారు. ఓకే, సో ఈచ్ సర్వీస్ కి స్పెసిఫిక్ గా ఈ అప్లికేషన్ ఫామ్ ఇవి పెట్టాలి అనేటువంటిది కూడా ఎక్కడ మనకి లేదు. మీ సేవలో ప్రతి సర్వీస్ కి అప్లికేషన్ ఫామ్ ఉందండి, అదే అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఉంది, అయితే దాంట్లో ఈ షెడ్యూల్స్ అవి కొంతమంది ఇవ్వట్లేదు యాక్చువల్ గా. ఓకే, షెడ్యూల్ ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనేది కూడా మనం చెప్పి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే మేము అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో మాట్లాడుకున్నాం, మీరు ఇంతవరకు పెట్టేసేయండి, మేము చూసుకుంటాము అనేసి అట్లా అంటుంటారు. సో ఇటువంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వాలంటే స్పెసిఫిక్ గా ఈ సర్వీస్ కి ఇలాగ ఉండాలి అనేది మనకు ఎక్కడ లేదు. ఓకే, కొంచెం అంటే మీరు అనేది ఈ అప్లికేషన్ ఫార్మాట్స్ తర్వాత ఏ సర్వీస్కి ఏ కంపల్సరీ అనేది మనం ఆల్రెడీ ఇచ్చాం లిస్ట్, దాంట్లో లిస్ట్ ఉంటుంది. అయితే ఒక కాపీ జెరాక్స్ ప్రొఫార్మా అక్కడ పెట్టేస్తే మనం చెప్పేదానికి కూడా సిటిజన్ కి చెప్పడానికి తేలిగ్గా ఉంటుందని. ఓకేనండి, ఓకే, మేము ఇది నోట్ చేసుకున్నాము. ఓకే, పాయింట్ ఒకసారి మేము శాంపిల్స్ తెప్పించుకొని ఈ విధంగా ఉండాలని చెప్పి మేము కూడా ఇప్పుడు పీపీటీ రూపంలో కానీ లేదంటే ఏదైనా డాక్యుమెంట్ రూపంలో కానీ పెట్టే ప్రయత్నం చేస్తామండి. సార్, తర్వాత సివిల్ సప్లైలో రేషన్ కార్డు కరెక్షన్ కి ఇన్ఫార్మెంట్ వైఫ్ అనేది ఐటమ్ లేదు సార్. రిలేషన్లోనా?
ఓకే. సెల్ఫ్ ఉంది, సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ తన్ను ఇట్లా ఉన్నాయి, కానీ వైఫ్ అనే పేరు అక్కడ లేదు సార్. ఓకేనండి, అది మాస్టర్ నుంచి వస్తుంది, పాపులేట్ అవుతుంది, మాస్టర్స్లో ఉంటుంది కంపల్సరీ. కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది రావట్లేదండి. ఓకే ఓకే. తర్వాత సివిల్ సప్లైలోని ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కరెక్షన్ అనేది పెట్టారు, అది డిఫరెంట్ గా చేసేసారు. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతేనే అన్నట్టుగా పెట్టారు. అవునండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు తప్పు ఉంటే ఇంతకుముందు కరెక్షన్స్ లో వచ్చేది, ఇప్పుడు అలా రావట్లేదండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కరెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే అంటే హెడ్ ఆఫ్ ద మాల్ కరెక్షన్స్లో అన్ని అప్లై చేసుకోవచ్చు కదండి. కరెక్షన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్ బ్యాక్ సైడ్ వస్తున్న ఫోటో కింద ఏరియాలో కరెక్ట్ అవుతుందండి. ఓకే. కానీ ఇటు ఫ్రంట్ సైడ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఓకే. దాంట్లో ఎడిట్ అవ్వట్లేదు, అదొకటి. అది ఓన్లీ ఎక్స్పైర్ అయితేనే ఇన్ కేస్ ఆఫ్ డెత్ అన్నట్టుగా ఇచ్చున్నారు. అదంటే హెడ్ మాడిఫికే అంటే హెడ్ చేంజ్ కాదు, హెడ్ కరెక్షన్ కావాలి కదా. ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డులలో ఉన్నది తప్పులే ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసి పెట్టిన మోడిఫికేషన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎక్స్పైర్ అయితే అనేది ఓకే, ఆ కాన్సెప్ట్. బట్ అక్కడే తప్పు ఉంటే దాన్ని ఎడిట్ చేసేదానికి లేదు కదా. ఓకే. రేషన్ కార్డ్ సర్వీస్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ కరెక్షన్స్కి వీల్లేదు అంటున్నారు. అది నేను ఒకసారి వెరిఫై చేసి ఒకవేళ డిపార్ట్మెంట్ వారితో డిస్కస్ చేసి మేము చేపిస్తాము. సార్ ఓకే. ఇంకా డూప్లికేట్ అనేది మీకు యాక్చువల్గా అది ఎనేబుల్ ఏపీలో ఎనేబుల్ చేసినట్టు నాకు ఐడియా ఉందండి. లేదండి, ఒకసారి మేము వెరిఫై చేస్తాము, అది డిపార్ట్మెంట్ వారు ఫైనలైజ్ చేయాల్సి ఉంది అది. సార్ ఓకే, ఒకసారి మేము వెరిఫై చేసుకొని దాన్ని కూడా ఎనేబుల్ చేస్తాము. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ముందుగా ప్రయారిటీలో మీరు మ్యూటేషన్ ప్లస్ పట్టాదారు పాస్బుక్, తర్వాత డూప్లికేట్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్ మేము క్లోజ్ అయ్యేటప్పుడు ముందు 5 minutes టైం ఇస్తాము. ఇచ్చినప్పుడు మిగతా సర్వీసెస్ జనరల్గా మీకు ఏమన్నా లాంగ్ పెండింగ్ ఇష్యూస్, ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే మీకు 5 minutes టైం ఇస్తాము, అప్పుడు అడగచ్చు. హలో 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 నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. అదే మీటా ఇప్పుడు లైవ్ కాన్సెప్ట్ జరుగుతుంది కదా, దాని మీద డౌట్ అడగడానికి కాల్ చేశాను. చెప్పండి సార్, జాయింట్ పాస్బుక్ ఇష్యూ చేయాలన్నప్పుడు ఎలా ఫిల్అప్ చేయాలి కాలమ్స్ అనేది? జాయింట్ పాస్బుక్ జాయింట్ అనేది లేదు కదండి, జాయింట్ సిస్టమ్ లేదు కదా. జాయింట్ గా కొనుక్కున్నారు అనుకోండి, అవును. ఇద్దరు పేరు మీద పొలం కొనుక్కుంటే అప్పుడు ఎలా ఫిల్అప్ చేయాలి కాలమ్స్? ఇప్పుడు మనకి అంటే మీరు పాస్బుక్లో మనకి మీరు చూస్తే ఫోటోగ్రాఫ్ అనేది సింగిల్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, సిగ్నేచర్ కూడా సింగిల్ ఫోటోగ్రాఫ్, సింగిల్ సిగ్నేచరే ఉంటుంది, కాలం కూడా నేమ్ కూడా సింగిల్ అనే ఉంటుంది. ఇలా జాయింట్ హోల్డర్స్ కి ఎలా చేయాలి? జాయింట్ యాక్చువల్గా అయితే మైనర్ ఉంటే కనుక పేరెంట్తో పాటు మైనర్ ఉంటే జాయింట్గా కనుక అది తీసుకునే ప్రొవిజన్ ఉంది. బట్ అదర్వైజ్ సెపరేట్గానే అప్లై చేయాలండి. మైనర్ కూడా ఇప్పుడు పాస్బుక్ అనేది ఒక పర్సన్కి ఒకటే పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇద్దరు హోల్డర్స్ కూడా ఉంటారు కదా జాయింట్ గా ఉన్నా కూడా మీకు ఇప్పుడు మాన్యువల్గా ఉన్నప్పుడు కూడా ఎట్లా చేస్తారు, మీరు సెపరేట్గానే కదా, మీరు ఫోటోగ్రాఫ్ అనేది సెపరేట్. అందులో ఈ గవర్నెన్స్ వెబ్సైట్ ద్వారా మేము ఇద్దరు పేర్లు కామా పెట్టి టైప్ చేసేవాళ్ళము, ఇద్దరు కలిపి జాయింట్ ఫోటో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు జాయింట్ షేర్లు తెలుసా వాళ్ళకి, ఇండివిజువల్ షేర్ తెలుసా ఎంత? తెలుస్తుంది సార్, అది ఉమ్మడి మీదుగా ఉంటుంది కదా. అది లేదండి. అది ఎనీవే ఒక డిపార్ట్మెంట్ వారితో కన్సల్ట్ చేసి మళ్ళీ మేము క్లారిఫికేషన్ ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు షేర్ అనేది కంప్లీట్గా తెలియాలి. ఉన్నప్పుడు ఎవరి పాస్బుక్లో వాళ్ళ షేరు అదే సర్వే నెంబర్ మెన్షన్ చేసి ఫస్ట్ పాస్బుక్లో ఫస్ట్ పర్సన్ షేర్ ఎంత ఉంది, సెకండ్ పాస్బుక్లో ఎంత వాళ్ళ షేరు సెకండ్ పర్సన్ ఎంత ఉన్నది మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగానే డిజైన్ చేయడం జరిగింది. జాయింట్ హోల్డర్స్ అనేది ఇది మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మోడిఫికేషన్స్ చేస్తామండి. ఏదండి సార్, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, కాకుమాను. గుంటూరు కాకుమాను. ఓకే సార్, మీది మొబైల్ నెంబర్ చెప్పండి. 9394 9394 560
560 580. 580. అవును. ఓకే సార్, ఇది మేము జాయింట్ పాస్బుక్ అనే ఇష్యూ కింద మేము ఒకసారి డిపార్ట్మెంట్ వారితో డిస్కస్ చేసి చెప్తాము. సార్ ఇంకా నామినీ అదే మైనర్ అయితే ఎలాగో ఒకటి. మైనర్ అయితే ఎట్లా అని. అవును. ఇంకొకటేమో పార్టీషన్ డీడ్ వస్తే ఏం చేయాలి? అసెట్ అక్వైర్డ్ బై పార్టీషన్. అవునండి, పార్టీషన్ డీడ్లో అది అక్కడ ఆప్షన్లో సక్సెషన్, సేలు, పర్చేజ్, విల్ అని మాత్రమే ఉన్నాయి, పార్టీషన్ అని లేదు కదా. మీ సేవలో అప్లికేషన్ తీసుకునే కూడా పార్టీషన్ లేదంటున్నారు. ఓకే, సరే సార్, మేము యాక్చువల్గా